బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మంత్రిని అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసిండ్రు. కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నాక అసెంబ్లీలో కేసీఆర్ గారు కూడా ఓకే అన్నారు. ఇవ్వండి 2022లో మార్చిలో నేటిదాత్రి రాసిన వార్త ఇదొకటి. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ గురించి చాలా ఫైట్ చేయడం కూడా జరిగింది. ఫైట్ చేసినాకనే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చిగురించిన ఆశలు బట్టి విక్రమార్క గారిని అప్పుడు కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారికి చెప్తే 100% ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కసారి ఆలోచించుకోండి. సీతక్క గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మీరందరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ప్రజాప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమైతే జరగలేదో అవన్నీ ప్రజాప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి అక్కడున్న నాయకులందరూ చెప్పంగానే అందరూ కూడా నమ్మి ఓట్లు వేసిండ్రు. మరి ఏమైంది? ఈ రోజు 250 కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయంటే వాళ్ళని నమ్ముకొని ఇంకెంతమంది ఉంటారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి సీతక్క గారికి కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సీతక్క గారు పర్సనల్ గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వం దండగా వేస్ట్, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెయ్యరు, అధికారంలోకి వచ్చినాక మేము 100% వీళ్ళందరికీ కూడా జాబ్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమైంది? అధికారం వచ్చినాక, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళను మర్చిపోయినట.